కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. ఈసారి మీకు చక్కగా నిద్ర పట్టడానికి ఒక మంచి వంటింటి చిట్కా చెప్పడానికి మన సీనియర్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈసారి ఎటువంటి చిట్కాతో వస్తారో చూద్దాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఇంతకు ముందు బనానా టీ చేసి చక్కగా కడుపులో వేసుకున్న తర్వాత చక్కగా నిద్ర వచ్చేలా ఒక మంచి చిట్కా చెప్పారు. అది మా ప్రేక్షకులందరికీ కూడా చాలా బాగా నచ్చింది, చాలా ఉపయోగపడింది అంటున్నారు. మరి ఈసారి ఏదన్నా ఎక్స్టర్నల్గా ఉపయోగించే చిట్కా ఏదన్నా చెప్పగలరా? చాలా ఉన్నాయమ్మా. సో ఇంతకుముందు మీరు చెప్పినట్లు బనానా టీ గురించి చెప్పడం జరిగింది, అదేవిధంగా కడుపులోకి వాడేటువంటి ఇతర అనేక రకాల పౌడర్స్ చెప్పడం జరిగింది, లిక్విడ్స్ చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు ఎలాంటివి కాకుండామ్మా కేవలం పైపూత మందుకే చాలా ఆశ్చర్యం వేస్తున్నామా. జస్ట్ మనం కణతలకు అప్లై చేయడం వల్ల జస్ట్ ఆ స్మెల్ క్రమక్రమంగా దాని యొక్క ప్రభావం చేత మనం ఆ యొక్క ఔషధం యొక్క స్మెల్ పీల్చుకోవడం చేత మెదడులో రసాయనిక మార్పులు జరగడం వల్ల నిద్ర వస్తుంది. రెండవది ఏమంటే కణతలకు అప్లై చేసుకోవడం వల్ల అందులో రసాయన పదార్థాలు బ్లడ్లో కలిసిపోయేసేసి కూడా నిద్రను కలిగేసేదానికి ఉపయోగపడుతున్నాం. అబ్బా, ఎంత చక్కటి వార్త. అంటే ఎప్పుడు జెండు బాము అవి ఇవి మెడిసిన్లు వాడటమే కాకుండా ఇప్పుడు న్యాచురల్గా ఏ టిప్ చెప్తారో అని ఆసక్తిగా మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సార్. అది ఎలా ఏంటి చెప్పండి. తప్పకుండా. సో దీనికి టాబ్లెట్స్ అవసరం లేదు, ఇంజెక్షన్స్ అవసరం లేదు, టానిక్ అవసరం లేదు, లేహ్యం అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. సో ఆ విధంగా చేయడం వల్ల కూడా మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి చేస్తున్నామా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం. సో ఎప్పుడైతే మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరుగుతుందో, అది బాగా సక్రమంగా పనిచేస్తుందో న్యాచురల్ నిద్ర వస్తుందమ్మా. నిద్ర తక్కువ రాకపోవడానికి అనేక రకాల కారణాల వల్ల మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. అది సరిగా పనిచేయదు, దాన్ని మనం రెక్టిఫై చేస్తాం. కేవలం రెండు పదార్థాలు. దీనికి కేవలం 2 పదార్థాలమ్మా. జాజికాయ పొడమ్మా, జాజికాయలు, వీటిని నట్మెగ్ అంటారమ్మా. సో తాంబూలాలు, సేవనలు కానీ కిల్లీలు తయారు చేసేటువంటి వాటిలో కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు, వంటకాల తయారీలో కూడా సుగంధ ద్రవ్యంగా వాడుతుంటారు. సో నట్ మెగ్ అంటారు అనమాట ఇది. సో జాజికాయ పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలుపుతున్నానమ్మా. సో మన ప్రేక్షకులు 10 గ్రాములు ఈ విధంగా జాజికాయ పొడి ఈ విధంగా ఒక చిన్న పాత్రలో తీసుకోవాలమ్మా. అలాగే రెండవది ఆవు నెయ్యమ్మా. సో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది. మనసుంటే మార్గం ఉంది, ప్రయత్నం చేస్తే దొరుకుతుందమ్మా, ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ మా అందరికి వచ్చే చిన్న సందేహం, ఆవు నెయ్యే వాడాలా లేకపోతే ఏ నెయ్యి కానీ నూనె కానీ వాడచ్చా అని అడుగుతారు సార్. సో ఒకవేళ మంచిది మనకు ఆవు నెయ్యి దొరకకపోతే గేదె నెయ్యి అని వాడుకోవచ్చు. సో ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ, ఆవు నెయ్యి ప్రిఫరబుల్, లేని పక్షంలో గేదె నెయ్యి వాడుకోవచ్చు. సో గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ చెప్పాను కదమ్మా, రెండింటిలో ఆవు నెయ్యి మంచిది. సో ఈ నెయ్యి ఏం చేస్తారంటే ఒక 20 ml అంటే 10 గ్రామ్స్ జాజికాయ పొడి తీసుకుంటే 10 గ్రామ్స్ జాజికాయ పొడి తీసుకుంటే 20 గ్రామ్స్ ఈ విధంగా మనం ఆవు నెయ్యి తీసుకోవాలి, గేదె నెయ్యి. సో కేవలము జాజికాయ పొడికి రెట్టింపు ఆవు నెయ్యి ఈ 2 కలిపామమ్మా. కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఒక చిన్న పేస్ట్ లాగా తయారవుతుంది, బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారించండమ్మా. సూక్ష్మంలో మోక్షం. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని తల దగ్గర అప్లై చేసుకుంటే ఈ విధంగా తీసుకున్నామా ఈ కణతల భాగంలో దట్టంగా అప్లై చేసేయాలి. జెండు బామ్ తలనొప్పి వచ్చినప్పుడు ఎలా జెండు బామో అలా 2 వైపులా అప్లై చేసుకోవాలి, దట్టంగా 2 వైపులా అప్లై చేసుకోవాలమ్మా. ఇందులో ఒకవేళ మనకు ఏదన్నా కొంచెం చిక్కగా లేదని ఏదైనా అనిపిస్తే కాస్త జాజికాయ పొడి కలుపుకోవచ్చమ్మా. సో మనకి ఏదైనా కొంచెం నీళ్ళలాగా అనిపించి కారుతున్నట్టు అనిపిస్తే కొద్దిగా చిక్కగా చేసుకోవచ్చు, జాజికాయ పొడి వేసేసుకుంటే సరిపోతుందమ్మా. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో కాస్త జాజికాయ పొడి కలుపుకున్నా సరిపోతుంది. పడుకునే ముందా సార్? రాత్రి పడుకుంటే ముందు అప్లై చేసుకుంటేమా ఈ కణతలకి బాగా మందంగా దట్టంగా అప్లై చేసేసి పడుకోవాలమ్మా. సో ఈ విధంగా పడుకోవడం వల్ల ఏమైతుందమ్మా, ఈ జాజికాయలో అనేక రకాల కెమికల్స్ ఉన్నాయమ్మా. ముఖ్యంగా మెరిస్టిసిన్, ఈ స్మెల్ సువాసనతోటి ఇక్కడున్నా కూడా నాకు వస్తుంది. అవునమ్మా చాలా సువాసన ఉంటుందమ్మా.
ఈ జాజికాయల్లో మిరిస్టిసిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. సో ఈ మిరిస్టిసిన్ అనేటువంటి కెమికల్ వల్ల ఏం జరుగుతుందమ్మా, నేను ఇంతకుముందు చెప్పినట్లు మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా వస్తుందమ్మా. సో ఈ జాజికాయ ఏంటంటే వాసన చూసినప్పుడు మెదడులో కొన్ని రకాలైనటువంటి రసాయన మార్పులు జరిగాయి. మనం ఇప్పుడు ఎపిసోడ్ లో నిద్రపోతే అదే అంత చక్కగా పనిచేస్తుంది. అవునవును సార్, పవర్ ఎక్కువ ఉంది తెలుస్తుంది, చాలా పవర్ ఉంటుందమ్మా. ఎంతోమంది వాడి చక్కటి అనుభవాన్ని మాతో పంచుకున్న తర్వాతనే మళ్ళీ ప్రేక్షకులు కూడా నేను చెప్తున్నాను. సో పైన అప్లై చేయడం వల్ల కూడా ఏమైందంటే రక్తంలో ఈ యొక్క ఔషధ గుణాలన్నీ పీల్చుకోబడతాయమ్మా. సో పీల్చుకోపోవడం వల్ల కూడా మెదడుల యొక్క ప్రభావం మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి నిద్ర కలగజేసేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా వాసన పీల్చడం వల్ల రక్తంలో కలవడం వల్ల కూడా దీనివల్ల ఫలితాలు కలుగుతాయమ్మా. ఇది రెగ్యులర్ గా వాడటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదమ్మా, అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లం ఇది చాలా ఉత్తమం, సేఫ్టీ కదమ్మా. వేడి కూడా లాగేసే ఎగ్జాక్ట్లీ అమ్మా, వేడి కూడా లాగేస్తుంది. రెండోది ఏంటంటమ్మా, ఇప్పుడు ఈ నెయ్యిలో కూడా అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా. సో విటమిన్ ఏ ఉంది, తర్వాత విటమిన్ డి ఉంది, విటమిన్ ఈ ఉంది, ఇలాంటి అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి. ఇంకోటి వీటన్నిటికి తోడు ఏంటంటే ఈ నెయ్యి ఆల్కలైన్ నేచర్ అమ్మా. ఆల్కలైన్ నేచర్ అంటే శరీరంలో సర్వసాధారణంగా వేడి తత్వం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో వేడి ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడే నిద్ర సరిగ్గా పట్టదు. సర్వసాధారణంగా మానసిక ఒత్తిడి వల్ల ఇతర అనేక రకాలైన కారణాల వల్ల బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందమ్మా. ఎప్పుడైతే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ వేడి ప్రభావం చేత దేహంలో ఈ ఆమ్లత్వం పెరిగిపోతుందమ్మా. సో ఆమ్లత్వం పెరిగిపోతుంది అనమాట, అంటే అసిడిక్ నేచర్. ఎప్పుడైతే ఆమ్లత్వం పెరిగిపోతుందో దాని ప్రభావం చేత కూడా నిద్ర పట్టదు. సో ఈ నెయ్యి వల్ల ఏమవుతుందంటే ఆమ్లత్వం తగ్గిపోయి క్షారత్వం పెరుగుతుందమ్మా. సో ఆల్కలైన్ నేచర్. సో ఎప్పుడైతే ఆల్కలైన్ నేచర్ మన బాడీకి జరుగుతుందో, మన బాడీకి ఉపయోగపడుతుందో, ఆల్కలైన్ నేచర్ పెరుగుతుందో మన బాడీలో, న్యాచురల్గానే నిద్ర వచ్చేందుకు ఉపయోగపడుతుంది. సార్ అంటే తలనొప్పికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మంచి ప్రశ్న వేశారమ్మా, చాలా మంచి ప్రశ్న. సో ఇది కేవలము నిద్ర కలగజేసేందుకే కాకుండా తలనొప్పి కూడా ఉపయోగపడుతుందమ్మా. రెండోది ఏంటంటే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందమ్మా. ఇంకో మూడవ పాయింట్, ఎగ్జాక్ట్లీ మూడవ పాయింట్ ఏంటంటే ఈ విధంగా మనం పైపూతకు మందుకు వాడుకోవడం వల్ల మెదడులో డోపమిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాము. సో సర్వసాధారణంగా ఎప్పుడైతే నిద్ర పట్టదో మనిషికి నిస్తేజంగా ఉంటారు, నిరుత్సాహంగా ఉంటారు, కోపము, విసుగు, చికాకు ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా, తలనొప్పి. సో ఎప్పుడైతే ఈ పద్ధతిలో మనం ఈ ఔషధం వాడుకుంటామో అప్పుడు మెదడులో ఈ హ్యాపీ హార్మోన్, సంతోషాన్ని కలగజేసేటువంటి డోపమిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుందమ్మా. ఎప్పుడైతే మనిషికి సంతోషము, ఆహ్లాదం, ఆనందం ఉంటుందమో చక్కగా నిద్రపడుతుందమ్మా. సో ఇండైరెక్ట్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయమ్మా, వితౌట్ ఎగ్జాక్ట్లీ. సో రోజు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమంగా వాడుకోవచ్చు. ఓకే సార్, అంటే ఒకవేళ ఆవు నెయ్యి, గేదె నెయ్యి దొరికే లోపు మామూలు సాధారణంగా ఇంట్లో ఉండే నెయ్యి వాడచ్చా సార్? వాడుకోవచ్చమ్మా, నెయ్యి వాడుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను చూడమ్మా. ఇప్పుడు మన ఇళ్లలో చాలా మంది ఇళ్లలో కూడా గంధం రాయి కానీ సానరాయి ఉంటాయమ్మా. సానరాయి, ఆ సానరాయి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక 8 చుక్కలు కానీ 10 చుక్కలు కానీ సానరాయి మీద మిల్క్ పోసేసి ఈ జాజికాయనమ్మా బాగా నూరాలమ్మా. నూరేటప్పుడే సువాసన భరితం, ఇల్లంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది, అంత సువాసన వచ్చేస్తుంది. అంటే గంధం పొడిలో కొద్దిగా చుక్క నీళ్లు, పాలు పోసి దీన్ని పెట్టి రబ్ చేయాలి. గంధం పొడి కాదమ్మా, గంధం రాయి అని చెప్పేసి పూర్వకాలం ముందుకైతే చాలా తెలుసు, సానరాయి అంటారు. గరకు రాయి ఉంటుందమ్మా. ఆ గరకు రాయి మీద ఒక 8 చుక్కల నుంచి 10 చుక్కల వరకు పాలు వేసేదమ్మా. మామూలు చల్ల పాలైనా సరిపోతాయి, కాచిన పాలైనా సరిపోతాయి. ఈ జాజికాయను బాగా రుద్దాలమ్మా. రుద్ది తగిన మంచి గంధంలాగా వచ్చేస్తుంది. ఆ గంధాన్ని ఈ కణతలకు అప్లై చేసేయాలి పడుకుంటప్పుడు. ఆ విధంగా ఏం చేయొచ్చమ్మా. సో మనసుంటే మార్గం ఉంది. ఏ పద్ధతిలో ఈ జాజికాయ యొక్క ప్రభావం బ్లడ్లో మన దేహంలో కలిస్తే చాలమ్మా, నిద్రకు ఉపయోగపడుతుంది. అవును, చూసారు కదా ఇక్కడ ఎంత సింపుల్ చిట్కా మనకి చక్కటి నిద్రనిస్తుంది అనమాట. ఇటువంటి మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.